హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బయట భోజనం వండి ఇవ్వాలనుకున్నాను. సో అదే ప్రాసెస్ జరుగుతుంది. ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. 17 ఏం చేస్తున్నాను? బయటికి ఫుడ్ ఇవ్వడం గురించి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు అయితే పెట్టాను. 2 kgs పప్పు చేస్తున్నాను అనమాట. సో 2 కుక్కర్స్ పెద్దది లేక డివైడ్ చేసి 2 కుక్కర్స్లో పెట్టాను పప్పు. ఇదైతే అవుతుంది. నేను సెట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు బియ్యం పెట్టేయడమే. బియ్యం పెట్టేస్తున్నా. బియ్యం పెట్టిన తర్వాత కర్రీ చేస్తున్నా. ఏంటి అంటే ఇది ఇక చూపించు. ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా వంకాయ వేసి. సో అవి చేసేటప్పుడు చూపిస్తాను. స్కూల్కి పంపించుకుంటే ఇంట్లో పెట్టుకున్నందుకు అర్పిస్తున్నాడు. టెన్ కేజెస్ రైస్ అన్నమాట ఇది. ఓకే, 10 kgs చేస్తున్నాను. ఎంతమందికి వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు అంటే ఇంతకు ముందు కూడా నేను ఇచ్చాను. ఎప్పుడు కూడా అంత నేను కౌంట్ చేసుకోలేదు. ఒక 60 ప్యాకెట్స్ వరకు ఇచ్చా, 80 ప్యాకెట్స్ వరకు ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇవి ఎంతెంత వస్తున్నాయి మెజర్మెంట్స్ ప్రకారం నేను లెక్కేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇవి 10 kgs రైస్ చేస్తున్నాను. అది తీసుకో. ఆగో, అది ఇది 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 ఈ స్టీల్ గిన్నెతో గిన్నె అందులో పంపించు. నేను టైం పాస్ చేయకుండా ఇదేంటి అంటే పప్పు అలా చేస్తా కదా, నేను చింతపండు వేయకుండా టమాటో పప్పు చేస్తున్నా వితౌట్ చింతపండు. సో నేను సెపరేట్గా టమాటో అనేది ఇందులో కుక్ చేస్తున్నాను అనమాట. పప్పు అక్కడ అవుతుంది, ఇది ఇక్కడ అవుతే దీన్ని నేను అందులో వేసేస్తాను. ఈవిడ గారు చూపించు. ఈవిడ గారు కూరగాయల సెక్షన్ కటింగ్ సెక్షన్ లో కూర్చున్నారు అన్నమాట. ఓకే, అంటే ఒకటే చోట కూర్చోచ్చు కదా. అది
రైస్ అయితే పెట్టేసా, రైస్ అయితే అయిపోతుంది. ఈ రైస్ అయ్యే లోపల కర్రీకి రెడీ చేసేసుకుంటాం. కట్ట కట్టలు 20 రూపాయలు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కవర్కి వెళ్ళాలి. ఉల్లిపాయలు చాలా పవర్ ఉన్నాయి అసలు. మొత్తం ఈ మధ్య వచ్చేవి అలానే తీయాలి. అంటే నువ్వు ఏడవట్లేదు, ఉల్లిపాయ ఏడిపిస్తుంది. అయితే యాక్చువల్లీ చికెన్ బిర్యానీ చేయాలనుకున్నాం అన్నమాట. అయితే బయట చికెన్ గురించి ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అందుకనే ఎగ్స్ కూడా చేయొద్దు అని చెప్పి, అంటే తినొచ్చు అని చెప్తున్నారు కానీ ఒక అపోహ అనేది ఉంటుంది కదా, లోపల ఒక డౌట్ ఉంటుంది. అయ్యో తినకూడదు, ఆయన ఇది ఇచ్చారు అనే ఆలోచన ఎందుకు అని చెప్పి నేను చికెన్ చేయకుండా ఈ ఆలు అండ్ వంకాయ చేస్తున్నాను కర్రీ, అండ్ పప్పు చేస్తున్నాను. పప్పు అండ్ ఇది చేస్తున్నాను అన్నమాట. ఈ ఆలుగడ్డ అండ్ అది గ్రేవీ చేసి పప్పు చేస్తున్నా. లేకుంటే చికెనే చేయాలనుకున్నాను అనమాట. ఒక 6 kgs చికెన్ తెప్పించి చేయాలనుకున్నా, బట్ కుదరలేదన్నమాట. నెక్స్ట్ టైం మాత్రం చేస్తాం. ఇదా ఓకే, అలా కూడా మాట్లాడాలి, అవి ఇవి మాట్లాడాలి. అయితే నేనేమి ఇది మేము ఫస్ట్ టైం అయితే ఇవ్వట్లేదు. ఎప్పటి నుండి కనీసం ఒక 2014 నుండి ఇస్తున్నాం. అంటే అప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అలా 2 monthsకి ఒకసారి అలా ఇచ్చేవాళ్ళం. అప్పుడు నాకు ఛానల్ లేదు. అయితే ఇక్కడ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళం అన్నమాట. అయితే ఈ ఓన్ హౌస్ తీసుకొని మేము 5 years అయింది. ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత ఒక 10 times వరకు ఇచ్చినట్టున్నాం. కరోనా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది అన్నమాట. సో మళ్ళీ ఇవ్వాలి అని. అంటే మీకు ఒక మాట చెప్తాను, బాగా ఉన్నాయి అందుకే ఇస్తున్నారని మాత్రం ఆలోచించకండి ఎవరు. ఇవ్వడం అనేది ఆప్షనల్ అయితే కాదు. మనం ఎలా అయితే తింటున్నాం బయట ఇవ్వడం కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అది మనకున్నా ఉండకపోయినా కూడా ఓకే. ఇచ్చే చేయ ఉంటే కనుక ఎప్పుడు దాన్ని ఆపుకోకండి. మనం ఖచ్చితంగా హెల్ప్ చేసే గుణం మనకు ఉంది అనుకోండి, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. దానివల్ల అయితే మనం నష్టం అయితే పోము. ఒక 10 kgs బియ్యం, ఒక 10 kgs కూరగాయలు పెట్టినంత మాత్రం మనకైతే ఏం కాదు. వాళ్ళు అది తీసుకుంటారు చూసారా, అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి. లోపల ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది అన్నమాట. అది ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. సో మా పిల్లలు చిన్నప్పటి నుండి, అంటే మా పాప 2012లో పుట్టింది. అది పుట్టిన 2 years తర్వాత నుండి మేము రైస్ ఇవ్వడం స్టార్ట్ చేసామన్నమాట. అయితే అప్పుడు ఎలా అంటే చికెన్ కర్రీ, బగారా రైస్, లేదా పులిహోర, లేదా పప్పు అండ్ రైస్, బగారా రైస్ అలా ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే చేంజ్ చేసామన్నమాట. అయితే బిర్యానీ అనుకున్నా కానీ కాలేదు. వైట్ రైస్ అది కూడా మాట్లాడు. వేసానా పాప? వైట్ రైస్ లానే ఉన్నాయా? పక్కన ఇక్కడ తాలింపు పెట్టేసి మసాలా అవన్నీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేడు. సరే. సో ఆ విధంగా అన్నమాట. అయితే మేము 2 months బ్యాక్ కూడా అప్పుడు వీడియో అనేది తీయలేదు. ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే వీడియో తీస్తే బాగుంటుంది, ఇది కూడా పెట్టాలి అని అనిపించింది. సో అందుకే తీస్తున్నా తప్ప ఇందులో నా స్వార్థం అయితే ఏమీ లేదు అండి. అలాగే సో మీరు మా కోసం అనుకోండి, ఇంకా ఇవ్వాలి అంటే ఒక 10 kgs వరకే కాకుండా ఇంకా పెద్దగా ఇవ్వాలి అని చెప్పి ఒక 25 kgs, 50 kgs, 100
ఆ విధంగా అన్నమాట. అంటే కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోవాలన్నమాట. సో మీరు కూడా మమ్మల్ని మా కోసం మీరు ప్రే చేయండి, మేము ఇంకా ఇవ్వాలి, ఇంకా చేయాలి అని చెప్పి. ఓకేనా? దాన్ని అడుగుపడి నన్ను మాట్లాడు, ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చే దాని గురించి కూడా ఏదో ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కదా. అయితే నేను హాస్టల్లో చదువుకునేటప్పుడే నేను అనుకునేదాన్ని అన్నమాట. అంటే కొంత ఒక హాస్టల్ పెట్టాలని, వీడియోస్ ఎవరైతే ఉంటారో అనాథలు అది ఎవరు ఉంటారో వంట చేసి వాళ్ళకి అలా అకామిడేషన్ ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అలా అనుకునేదాన్ని అన్నమాట. అదైతే జరగలేదు. ఇంకా మరి ఫ్యూచర్లో జరుగుతుందేమో నా పిల్లల ద్వారా, నాకు తెలియదు కానీ. సో అయితే అంటే ఇప్పుడు మనం ఒకటి ఏదైనా అనుకున్నాం అనుకోండి, అది ఏదో ఒక రూపంలో జరిగేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా. అయితే అప్పటి నుండి ఈ 14-15 నుండే నేను స్టార్ట్ చేశాను బయటకు వండివ్వడం. ఫస్ట్ ఎలా అంటే ఒక 3 kgs 2 kgs నుండి నేను చేశాను వండడం. మార్నింగ్ ఫాస్టింగ్ ఉండి రైస్ అది ప్రిపేర్ చేసి కర్రీ లేదా లేకుంటే పులిహోర అవి చేసి ఒక 30-20 ప్యాకెట్స్ ప్యాక్ చేసి పంపించేదాన్ని. సో ఆ విధంగా అన్నమాట. అదైతే ఇప్పుడు 10 kgs వరకు వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళాలి. పండు మరి నీకు అనిపిస్తుందా మరి ఎప్పుడైనా నువ్వు కూడా ఇలా చేయాలి పండు? అంటే మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం కదా 9th 10th, అప్పుడు నువ్వు చేసేదాను కదా. వాళ్ళని అంటే అప్పుడు నాకు అనిపించలేదు, కానీ అవన్నీ చూసిన తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఇలా వేరే వాళ్ళకి పెట్టే వాళ్ళ ఉండాలి. అంటే ఉన్న దాంట్లోనే దేవునికి ఇవ్వాలి. అది కూడా నేను డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద. నా శాలరీతో నేను పెట్టాలని అప్పుడు నాకు ఉంది. ఇంకా నేనైతే చేయలేదు, చేస్తాను. అంటే యాక్చువల్ ఏంటంటే ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆప్షన్ అయితే కాదు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సహాయం అనేది మనం చేయాలన్నమాట. మన జీవితాలు బ్లెస్డ్గా ఉండాలి, మన పిల్లలు బాగా ఉండాలి అంటే మనం చేసే కొన్ని ఇటువంటి పనులు కూడా వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఇది ఎవరో నేర్పితే వచ్చేది కాదు, ఇది మనకి లోపల నుండి రావాలి అన్నమాట. ఆ వాటర్లోకి కట్ చేయపండు, ఇది కడిగేసి వేయకు, ఎందుకంటే మళ్ళీ బ్లాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మేము ఇద్దరం కట్ చేస్తున్నాం కూరగాయలు కూర్చొని కదా. ఫ్యూచర్లో ఒక 10 members వరకు కూడా కూర్చొని చేసేటట్టుగా ఇంకా మంచి హౌస్లో పెద్ద ఇల్లు. అంటే నాకేమవుతుందంటే వంట చేయడం కొంచెం కష్టంగా అయిపోతుంది అనమాట. ఒక మంచి ఇల్లు, నేను వంటలు అనేక రకాల వంటలు అవి చేసేటట్టుగా ఒక మంచి ఇల్లు రావాలని కోరుకోండి మీరందరూ. నా గురించి మీరందరూ శ్రేయోభిలాషులే కదా, అందుకని మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నేను నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. యాక్చువల్లీ ఆలుగడ్డని మనం కుర్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతంత సైజ్ కట్ చేయి. అయితే వంకాయ యాడ్ చేస్తుంది, అంటే మనం అంత జనంకి ఇస్తుంది. అంటే బగారా రైస్ చేసుకొని ఉండుంటే మనం కుర్మా చేసుకోవచ్చు. కుర్మా అంటే ఆలుని ఉడకబెట్టేసి బాయిల్ చేసేయాలన్నమాట. బాయిల్డ్ పొటాటోస్తో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అయితే వైట్ రైస్ మనం చేస్తున్నాం కదా, అందుకని స్టీఫెన్ ఓవెన్ ఆపు, వంకాయ వేసి చేస్తున్నా, టమాటో వేసి బాగుంటుంది. ఇది కూడా నువ్వు అన్నమాట. మమ్మీ వెళ్ళి టీ పెట్టవా పాప? నువ్వు పెట్టు ప్లీజ్, నేను ఇది చేస్తున్నాను. నేనెందుకు పెట్టు, నువ్వు పెడితేనే బాగుంటుంది. వెళ్ళు మమ్మీ. నువ్వు సరే పెడతా, ఒక్క నిమిషం. ఇది కట్ పప్పులో వేద్దాం.
వద్దు మమ్మీ, ఎందుకు బీరకాయ? పప్పులోకి వేద్దాం. బాగుంటుందా? బాగుంటుంది మరి. అది బాగా అది తీయమ్మా. మంచి టీ పెట్టు మమ్మీ. చూడండి ఇది ఇక్కడ రామ్మా. ఇదేంటి అంటే పప్పులోకి అని నేను దీన్ని చేశాను అనమాట. పండు సొరకాయ కట్ చేయి ఫస్ట్. అది ఉడక దీని మీద కొంచెం చిన్న సైజు తేవాల్సింది. ఇది కూడా ఇదే రైస్ కి సరిపెట్టుంది కదా పండు. కర్రీస్ కి ఈ సైజు 2 ప్యాకెట్స్ తీసుకోవాలి. పప్పు ఇందులో చేస్తున్నాను అనమాట. ఈ విధంగా వీటిలో పప్పు అయిపోయింది ఏంటి. ఆగేలే. చూడండి పప్పు కుక్ అయిపోయింది ఏంటి. ఇగో ఈ పప్పుని ఇలా పప్పు గుత్తుతో ఇలా నలిపేసి వేసేసి అందులో ఫస్ట్ టమాటోస్ నుంచి ఈ టమాటోస్ అక్కడ పెట్టు. అందులో ఎంత హిట్ అయింది పెట్టు చెప్పు. అందులో బాబాయ్ నీ గురించే చెప్పలేదు. చెప్పను పిన్ని. బాబాయ్ని పప్పు కలపమంటున్నావు అంటే బాబాయ్ కుకింగ్ లో ఎక్స్పర్టా? అంటే వంట అనేది నేను ఒక్కదాన్ని అయితే కాదు కదా. ఆ చిన్నవి మాత్రమే పప్పు కలపడం, కొంచెం బియ్యం కడగడం మాత్రమే చేస్తారండి. మీకు ఒక మాట చెప్పమంటారా, నాకు టీ అనేది అలవాట్లేదు. వీళ్ళందరూ టీ తాగుతారంటే నేను తప్ప మిగతా మా ఫ్యామిలీలో తాగుతారు అందరూ. మీకు ఒక మాట చెప్పమంటారా, కానీ తాగే వాళ్ళకి టీ మాత్రం బాగా పెట్టడం రాదు. నేను టీ పెడితే తాగిన ప్రతి ఒక్కరు చెప్తారు అబ్బా టీ చాలా బాగా పెట్టేవారు. అదే అండి. అంటే మైండ్ మనకి చెప్తుంది ఇది ఇంత సరిపోతుంది అని చెప్పి నేను ఆ విధంగా చేసేస్తాను. సో అందుకనే రుచిగా ఉంటుంది. అండ్ మరిగించడంలో కూడా కొంచెం బాగానే మరిగిస్తాను అనమాట. ఓకే, కావాలంటే నేను టీ బాగా పెడతాను, లేదా తాగే మా హస్బెండ్ని అడిగాను, మా పండుని అడిగాను. చెప్పు పాప, నువ్వు తాగుతావు కదా, బాగా పెడతానా లేదా? అంటే అలా చెప్పకపోతే మళ్ళీ రెండోసారి పెట్టానా?
ఫ్రెండ్స్ విరిగిపోయింది ఫ్రెండ్స్. ఇందులో పప్పు తీసి వేసి సరే ఇందులో కూర్చేసి అవి వేసుకొని ఇవి స్టవ్ మీద పెడతాం. ఓకే టీ రెడీయా? ఓకే థ్యాంక్స్. మమ్మీ చాలా బాగుంది టీ, సూపర్, చాలా బాగుంది టీ. నిజమైన రివ్యూ అంటే వాళ్ళకి చెప్పాను కదా, వాళ్ళు మళ్ళీ డెలిషియస్ టీ. వావ్ కాస్ అంట టొమాటో చేయమన్నాను, ఇది చేయలేదు. అన్ని నేను ఒక్కదాన్ని చేసుకోవాలా? అక్కడ రైస్ అయిపోతుంది, పప్పు పెట్టాలి. ఈడైతే ఈ కటింగ్ దగ్గరే ఉంది. ఇది అయిపోయింది, రైస్ గరికి తెచ్చే. మంట పెద్దగా పెట్టు, స్టవ్ పెద్దగా పెట్టు. మీరు కట్ చేసి ఓకే. పప్పు అయితే పెట్టేసుకున్నాం. సరిపడినంత కారం, సాల్ట్ ఇవన్నీ పెట్టుకున్నాం, వేసేస్తా. సరిపోద్ది. అయితే అదేంటి సొరకాయ ఉంది కదా, అది స్టవ్ మీద పెట్టా. ఆ నీళ్ళకు గరిట వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా. యాక్చువల్లీ చిన్న స్పూన్స్ ఉన్నాయన్నమాట, నేను తీసుకురావాలి. గిన్నెలు అయితే తీసుకున్నాను కానీ స్పూన్స్ పెద్దవి కొనలేదు. వీటి గురించి అయినా కొనాలి. బాగుంది, కొంచెం సాల్ట్ తక్కువ. పోపులకి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది.
అయ్యయ్యో నన్ను అంటారు ఇప్పుడు. చూస్తారు కదా సార్ నేను కామెంట్ పెట్టుకుంటాను. ఏం అసలు పప్పు తాళం పెట్టేసుకుంది. పప్పు చూపించి అక్కడ మరుగుతుందా చూడు, పొంగుతుందా? నీటిలోనే ఉండాలి ఆలుగడ్డ, కలర్ చేంజ్ అయిపోద్ది. పప్పు తాలింపుకి ఆయిల్ జాగ్రత్త. ఎవరిక్కడ ఇక్కడ టమాటా ఎందుకు గ్రేవీ ఉండదు దాంతో మంది. చూపించు. కొంచెంగా మెంతులు వేస్తా. ఏంటి ఎందుకు ఆ గిన్నెకా? ఇగో అందులోకి వస్తుంది. టైం 10:30 అక్క. ఆగుతావా? పని జరగట్లేదా? 12 వరకు అయినా ఉంటానని చెప్పారు. 10:30. దంచిన వెల్లుల్లి అండ్ మెంతి పొడి, ఇంగువ వేసాను. చూడండి, కొంచెం కరివేపాకు వేసినప్పుడు దూరంగా వెళ్ళాలి. బాబోయ్ అవ్వలేదు. ఇది పప్పులోకి వేయాలా ఇప్పుడు? పప్పులో తాలింపు అన్నమాట. బాగా ఇవి అవ్వాలి. ఎలా చూపించు, వేసే సొరకాయ అవి ఇగో ఇక్కడ రండి, పోపు వేసేసాయి.
అంత కొత్తిమీర వేసాను అయినా కనిపించట్లేదు. అంత కొత్తిమీర వేసాను కనిపించదు, కానీ టేస్ట్ బాగుంది చాలా పప్పు. ఇది ఇరుకైపోతుంది కదా. ఆలుగడ్డ వేసి ఇందులో కలకపోతుంది. వేసేద్దాం. కరివేపాకు తీ ఫస్ట్, కొత్తిమీర లాస్ట్ లో కడుక్కోవచ్చు. ఇదిగో కరివేపాకు కడిగేది. ఒక 4 కొమ్మలు తీసుకెళ్ళలేవు, ఇద్దరు తీసుకెళ్ళలేవు. ఇంకో క్లాత్ తీసుకో, అక్కడ ఉంచు. ఇది పట్టుకో. జీలకర్ర పొడి, ఓకే, అండ్ మెంత పొడి. ఆనియన్ అక్కడ పెట్టు. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి. ఏండి ఇంకా పసుపు వేస్తా. ఇంకా ఆలు ఉన్నాయండి గిన్నెలో, తీసుకురాపు. ఆలు కాయడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అందుకనే ఆలు వేసిస్తాను ముందు. స్లోగా వేసుకోవచ్చు మనం. ఇదైతే ఫస్ట్ వేగాలి, కొంచెం మెత్తగా అయిన తర్వాత, ఎందుకంటే మనం కుక్కర్లో అది పెట్టట్లేదు, ఈ బౌల్లోనే కదా అవ్వాలి. సో కొంచెం మెత్తగా కుక్ అయ్యే వరకు కూడా వేయించి అప్పుడు కొంచెంగా వాటర్ వేసి దించేస్తా. ఒక 10 minutes వరకు ఉంచి. నువ్వు కట్ చేసేస్తున్నావు పాప? దేని మీద పెట్టి కట్ చేస్తున్నావు చూపించు. ప్లేటా? నీకంటే ఫాస్ట్ పండా ఇవన్నీ ఆ ప్లేట్ పైన, ఓన్లీ ఆ ప్లేట్. ఇప్పటికి ఎన్ని వంకాయలు తీసింది బయటికి? 2 3? రెండిటికే అంతసేపు అయితే అదే అన్నమాట, వంకాయ సంగతి అలా అవుతుంది. కట్ చేయండి, తొందరగా చేయండి, టైం అయిపోతుంది. ఎందుకంటే మనం టైంకి ఇస్తే వాళ్ళు టైం ప్రకారం తింటారు. యాక్చువల్ నేను ఎందుకు తెల్ల వంకాయ వేస్తున్నానంటే, ఏదైతే ఆ వైలెట్ కలర్ బ్రింజాల్ ఉందో అది చేదు వచ్చేస్తుంది అన్నమాట. సో నేను అందుకని ఈ వైట్ వంకాయ వేస్తున్నా, గ్రీన్ వంకాయ. ఈ కర్రీ మీకు తెలుసు, నేను చాలా కర్రీస్ చేసి చూపించే ఈ వంకాయతో చాలా బాగుంటుంది. ఇదైతే చేదు ఉండదు, అది చేదు వస్తుందని చెప్పి ఈ వంకాయ వేస్తున్నాను. బాగుంటది కర్రీ. బ్లాక్ వచ్చేస్తే పాప వాటర్లో వేయాలి వంకాయ. ఆ విధంగా కొంచెం ఆలు కలుపు. అడుగు అంటుకుంటుందా? తగ్గించాలి అందుకే.
వంకాయ వేసేస్తే ఇవి తొందరనే వేగిపోతాయి. టమాటోస్ తీసుకో, టమాటోస్ వేస్తే అయిపోతుంది. ఒకసారి వంకాయ వేగిపోతుంది, అయితే టమాటో వేస్తే ఇంకొక 5 టమాటోస్ కలుపు కట్ చేయి, సరిపో. ఇందులో తెలుసు కదా నేను ఎలా అయితే టమాటో వేస్తా, ఈ విధంగా మధ్యలో వేసుకుంటే అది బాగా మెత్తగా అయిపోతుంది. ఒక 5 కట్ చేయి. కారం కూడా ఎక్కువనే వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు టమాటో ఇవి పసుపు వేసేసాను ముందే. టమాటో తే ఇక్కడికే తీసుకురా. చూడండి, కమ్మని వంకాయ ఆలుగడ్డ టమాటో కర్రీ చాలా టేస్టీగా అయిపోయింది, ఉడికిపోయింది. అక్కడైతే ప్యాకింగ్ అయిపోతుంది, అక్కడ చూపించాను. పప్పు ఆ రైస్ అయితే అయిపోయింది, పప్పు చేస్తున్నా. ఇప్పుడు కర్రీ కూడా అయిపోయింది, కర్రీ కూడా పెట్టేస్తాను. ఇదంతా ఒకటి షార్ట్ Bro, touch me, bro. Bro. యమ్మీ యమ్మీ. చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సో చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. మొత్తం టమాటో అది అయిపోయింది, వంకాయ మాత్రం అలానే ఉంది. నేను చివర్లో వేసిన చూడండి, ఆలుగడ్డ కూడా ఉడికించింది. వేడిగా ఉందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చింది, బాగుంది కదా.
ఓకే, ప్యాకింగ్ అంతా చేసేసామండి. ఇవన్నీ ఈ 2 రైస్ బ్యాగ్స్ అండ్ కర్రీ అండ్ పప్పు అన్నమాట. పప్పులు కర్రీ ఇవన్నీ. సో ఇవేంటంటే రైస్ నాకు మళ్ళీ సరిపోక అంత అనిపించక ఇంకో 2 kgs మళ్ళీ పెట్టాను. మొత్తం 12 kgs అన్నమాట. ఇవి ఇప్పుడు మేము ఇవ్వడానికి వెళ్తున్నాం. సరే, అన్నీ అయితే సర్దేస్తాము, కార్లో అన్నీ పెట్టేస్తాము. ఇప్పుడైతే బయలుదేరుతాం, లేట్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాము, బయలుదేరాం ఇవ్వడానికి. వాళ్ళ మీద పడమాకండి. ఒక్క నిమిషం ఆయనకి ఇచ్చేసి తర్వాత నేను రైస్ పెడతాను. అయ్యో తీసుకురా, నీళ్ళకి ఇబ్బంది ఇక్కడ పైపులు ఉండవు, ఏముండవు. రైస్ ఒక కర్రీ ఒక నిమిషం ఒకటి వాళ్ళకి ఒకటి మధ్య నుంచి వాళ్ళకి ఇచ్చి ఒకటి మొదలు పాస్ ఇలా వచ్చింది ఇలా వచ్చే మధ్య కదా
చూసారా ఎలా వస్తున్నారో? చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. ఎవరికి ఇచ్చింది మరి తీసుకున్నాను. అయితే తెచ్చిన ఎన్ని ప్యాకెట్స్ అయినా కూడా సరిపోవు అన్నమాట. నేను ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చా, 12 కేజీస్ 70 ప్యాకెట్స్ పట్టింది. ఓకే, 70 కర్రీస్ ఏమో అవి దగ్గర దగ్గర 80 ఉన్నాయి. అండ్ ఆలు పప్పు అయితే 85, అయినా కూడా సరిపోలేదు. నెక్స్ట్ టైం 100కి కంపల్సరీ వండి తీసుకొని రావాలి. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా ఇస్తూ ఉంటే. ఒక్కొక్కరు పాపం అలా నిలబడి ఆ ఎండలో అలా తీసుకుంటారు కదా. చాలామంది వాటర్ అడిగారు యాక్చువల్లీ. మేము ఇంకా నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వాటర్ కూడా ఉంటాయి, వాటర్ కూడా ఇస్తాం. ఓకే, అందరికైతే ఇచ్చేసామండి. ఇదిగో నేను ప్యాక్ చేయగా నాకు మిగిలినవి కర్రీ నేను కూడా తినాలి కదా. సో చూడండి, ఆలు వంకాయ కర్రీ వేసుకుంటున్నాను. పప్పు, ఇదే పప్పు తినైతే చెప్తాను. యాక్చువల్ మార్నింగ్ మేము టిఫిన్ కూడా చేయలేదు, చేయకుండానే తొందరగా స్టార్ట్ చేసామన్నమాట. అందుకనే ఏమీ సర్దలేదు. చూడండి ఎలా ఉందో మొత్తం. ఫస్ట్ అయితే తిన్న తర్వాత సర్దుదామని చెప్పి తింటున్నాము. బాగుంది. ఓకే, కర్రీ అయితే టేస్ట్ అయితే బాగుంది. పప్పు కూడా బాగుంది. పప్పు టేస్ట్ చేసా, కారం అన్నీ కరెక్ట్ సరిపోయి, కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంది. నాకున్న దాంట్లో ఎంత అయితే ఇవ్వాలనిపించిందో అంత ఇచ్చానండి. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు, మనకు లేకపోయినా కూడా ఉన్న దాంట్లో ఇస్తాం చూసారా, అదే అన్నమాట. అంటే అంత తక్కువగా చూసుకోకూడదు మనల్ని మనం. ఉన్నంతలో ఇచ్చాను నేను. చాలా హ్యాపీ అనిపించింది అక్కడ పనిచేసరికి. కొంచెం బాధ కూడా అనిపించింది, కొంతమంది మిగిలిపోయారు. నెక్స్ట్ టైం 100 కంపల్సరీ, అంటే ఒక 15 కేజీస్ చేయాలి రైస్ నాకు తెలిసి. ఇప్పుడు 12 కేజీస్ చేశాను, కూరగాయలు ఏమో 10 కేజీస్ వరకు అన్నమాట. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి చూడండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ పెట్టండి, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.